అమ్మ కంట్లో నీళ్ళు లేకపోతే అమ్మ బాధపడినది వాళ్ళ అమ్మ కాకుండా మీరే చూస్తుంటారని నేను అనుకుంటున్నా. నా వల్లే బాధపడేదేమో చాలా మటుకు. అంటే ఆమె చాలా స్ట్రాంగ్గా మనిషి. ఎవరికి కృష్ణ గారు ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క నీరు అనేది ఆయన పెట్టించలేదు నాకు తెలుసు. ఎప్పుడు కూడా కూతురులానే చూసేవాడు, వైఫ్లానే చూసేవాడు, మదర్లానే చూసేవాడు. నేను ఆమెలానే కొంచెం రెవల్యూషనరీ క్యారెక్టర్ కదా, కొంచెం రాడికల్ డెసిషన్స్. ఇది సినిమాల్లో రావడం అంటే వద్దురా నువ్వు చేయలేవురా అంటే ఏడుపు వచ్చింది, నేను చెయ్యాలి అన్నవాడిని. ఏం చేస్తావురా సినిమాలో, నువ్వు నిన్ను ఎవడు చూస్తాడురా నీ మొహాన్ని, నా మొహాన్ని అతల్లో చూసుకుని ఏడ్చేవాడు. మా అమ్మ చెప్తే అంటే ఎందుకు అని తర్వాత అడిగితే, రే మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదురా, నువ్వు డాక్టర్ అయితే బాగుంటావు అనుకున్నాను, యాక్టర్ అయిపోయావు నువ్వు, సరే సక్సెస్ అయిపోయావు కదా సంతోషం అని. అప్పుడు నాకు డాక్టరేట్ ఫస్ట్ డాక్టర్ అని చెప్పి అమ్మ నేను డాక్టర్ డాక్టర్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పాను అలా. బట్ నేను ఏంటంటే సడన్గా పొలిటికల్ డిసిషన్స్ కొంచెం దురుసుగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్ అయ్యాను. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడిని ఎవరన్నా. అది అంటే బ్రాట్ లైఫ్ అంటారా? బ్రాట్ లైఫ్ అనొచ్చా? బ్రాట్ లైఫ్, యూ కెన్ కాల్ మీ అ బ్రాట్. వాస్ అ బ్రాట్, నౌ అ డిప్లొమాట్. ఐఎమ్ డిప్లొమాట్, అఫీషియల్లీ డిప్లొమాట్ నౌ ఫ్రమ్ బ్రాట్. సో అలాగా రాడికల్గా ఉండేది నా లైఫ్ స్టైల్ కానీ, నా యొక్క డిసిషన్స్ కానీ బోల్డ్గా ఉండేది. నాకు ఇది మనసుకు నచ్చలేదంటే వదిలేసేవాడిని. కావాలంటే ఐ యూస్ టు వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ దట్, నా లైఫ్ ఇచ్చేవాడిని అలాగా. కాబట్టి ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, నమ్ముతాను. కానీ అలాగా మా మదరు కంట తడి పెట్టించింది కూడా నేనే. బట్ ఆమెను మెప్పించాను కూడా. లాస్ట్లో ఆమె కావాల్సినట్టు మళ్ళీ సినిమాల్లో పీక్లో వెళ్ళాను, లీడర్గా ప్రూవ్ చేసుకున్నాను. బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. నాకు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఒకసారి కంటెస్ట్ చేశాను అంతే. సినిమాల్లో 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్లో అరుదైన బిరుదులు వచ్చినాయి, మన అన్నింటిలో వచ్చినాయి. సో అండ్ మా ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ చేశాను, నిలబెట్టాను నాకు వీలైనంత వరకు. సో ఫైనల్గా ఆమె ప్రేమను పొందాను. నేను అనేది ఏంటంటే ఇంత చేయడం వేరే, ఇది నిండు 50 years నా లైఫ్ హ్యాపీ అంటే అమ్మ ప్రేమను పొందాలనేది నా బిగ్గెస్ట్ అంబిషన్ ఉండేది. ఎందుకంటే చాలామంది చెడగొట్టేవాళ్ళు చుట్టూ. సరే, యానిమల్ సినిమా గుర్తొస్తుంది సార్ నాకు. యానిమల్ సినిమా చూసారా? అందులో నాన్న ప్రేమ దొరికితే చాలు అన్నట్టు. ఇది ఎందుకంటే ఫస్ట్ ఆమె సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆమె లైఫ్లో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది. షీ హ్యాడ్ టు హ్యావ్ ఓన్ లైఫ్ కదా, మళ్ళీ ఇంతమందిని చూడాలి. పోనీ వీళ్ళల్లో చాలామంది బాగుండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు మొత్తం డబ్బు అజ్ఞాక్షం ఉండేది. దీంతో రిలేషన్షిప్స్ని బాగా ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే అమ్మ లవ్ని నేను గెలవాలి అనుకున్నా, అది గెలిచా. ఇవన్నీ నథింగ్. సరే, అందరినీ ఆవిడ న్యూట్రల్గా చూసి అందరికీ ఒకటే రకమైన ప్రేమ పెంచే వల్ల, లేకపోతే ఆయనకి మనసుకి దగ్గరగా ఉన్నారు వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్ట్రగుల్ చూసాక అది ఏంటో అంటే ప్రేమ అంటే ప్రతిదీ ప్రేమించేది. ఒక చిన్న బర్డ్ ప్రేమించేది, ఒక ట్రీని ప్రేమించేది, ఒక కుక్క పిల్లని ప్రేమించేది, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా లైక్ చేసేది. ఫ్యాన్స్ అమ్మ అమ్మ అని ఎందుకు ఇప్పటికి ఇన్ని దండలు పడతాయంటే ఆ ఫోటోలు పంపిస్తాను. ఎందుకంటే అమ్మ అన్నతనం అనేది లోపల నుంచి వచ్చేది ఆమెకి. ఇంకా నాకు ఎక్కువ చూపించేది కదా, అంటే బ్యాలెన్స్డ్గా పెట్టడానికి. రెండోది అఫ్కోర్స్ కొంత మైండ్ పాయిజనింగ్ అని ఉండేది. దాన్ని దాటి గెలవడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు 50 years యాజ్ అన్ యాక్టర్ అంటే ఓ పక్కన తీసేస్తే నా సక్సెస్ మా అమ్మ ప్రేమని లాస్ట్లో నేను గెలుచుకోగలిగాను. అది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, ఆమెకి చెప్తాను, మా దేవుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద పీపుల్, ఆల్ మై రిలేటివ్స్ హూ స్టూడ్ బై మీ, అందరు కూడా మంచి వాళ్ళు అందరూ కూడా నాతో ఉన్నారు. వెరీ హ్యాపీ. సరే, ఇది ఒక్క క్వశ్చన్. ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు దీని గురించి, ఇంకా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సింది? అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు, కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు. ఒకసారి దాని గురించి చెప్తారా? No, I don't want to discuss much on that because see, she has her own, it's a personal issue, her personal issue which I shouldn't talk about. She was not happy in life. She was suffering badly. So of course the family stood by her. కాబట్టి ఆ పాయింట్లో నిజంగా ఇది కూడా యూనివర్స్ అనుకోవాలి. ఇట్ ఈస్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ నేను అనుకుంటున్నాను కృష్ణ గారి మదర్తో కూడా. ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో దట్ అనుకోకుండా కలవడం. రెండోది అంత ఈజీ కాదు, మదర్ ఒకరిని ప్రేమించాలంటే చాలా కష్టం. సచ్ ఎ స్ట్రాంగ్ లేడీ. అండ్ కృష్ణ గారు కూడా అంతే, ఎంత గోల్డ్ అయినా
అంటే ఎంత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ ఎక్కడ ఎవరిని విడగొట్టకుండా అందరం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయమే ఇవాళ అందరం కూడా. మా మదర్ ఎంతో, నాకు ఇందిరా ఆంటీ కూడా అంతే. ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కరించేవాడిని. మహేష్ అంటే అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే నాకంటే ముందు వచ్చేది మహేష్ వచ్చేవాడు, పిన్ని పిన్ని అని వచ్చేవాడు. ఇందిరా ఆంటీ వెళ్ళగానే కాళ్ళకి ముట్టుకున్న వీడే నాకు కాళ్ళకి ముట్టుకుంటాడు ఎంత ప్రేమతో అనేది. అంటే ఇదన్నీ రేర్ అండి. ఇవన్నీ అదే మదర్స్ డే రోజు అంటే నాట్ ఓన్లీ అబౌట్ అమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఇందిరమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అమ్మాస్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ది గ్రేట్ అమ్మాస్. ఇవాళ ఇంతమంది బాగున్నామంటే అమ్మల వల్లే, అమ్మలో ఒక అమ్మదనం. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యు టు సర్. అండ్ మదర్స్ డే అంటే ఒకరోజు కాదు, ఎవ్రీ డే మదర్స్ డే. అది తెలుసుకోవాలి. ఒక ఫోటో పూజ రూమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది. చాలామంది, మా అమ్మ ఒకసారి నా లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే, అమ్మ బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్లో లేడీస్ని పిలిచి భోజనం పెట్టింది. వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు అయ్యాయి. ఒక్కొక్కళ్ళు ఏడ్చారమ్మా, ఒక్కొక్కళ్ళు బాధ చెప్తుంటారు. ఒక అమ్మాయి అయితే, అమ్మ నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారమ్మా నా కొడుకు కోడలు, అక్కడ ఉంటే నా గాజులు లాక్కెళ్ళిపోయారమ్మా అంటే. అవన్నీ నా లైఫ్లో అమ్మ కూడా ఏడ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ని మర్చిపోతున్నాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, తాత మనవడిలో ఒక డైలాగ్ ఉంది అమ్మ చేసిన, అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే గొయ్యతవుతుంటాడు వాళ్ళ ఫాదర్ని పూడ్చిపెట్టడానికి. మనవడు పక్కనే నిల్చొని ఉంటాడు. అమ్మ అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే వీడు ఒక గొయ్యి తీస్తుంటాడు. అడిగితే నువ్వు ఎందుకు గొయ్యి తీస్తే నీకు అని అంటాడు. మనం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ఇవాళ సూపర్ ఫ్లూయస్ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎంజాయ్ చేసేస్తున్నాం, పబ్బులు కడుతున్నాం, డబ్బులు లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ రేపు దిక్కు దివాణం లేకుండా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోజున వరల్డ్లో ఉంది. దట్ ఇస్ ద ట్రూత్. సో కనీసం ఒక తల్లి చిన్న ఫోటో, తండ్రిది చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకుని ఒకరోజు మార్నింగ్ దేవుడికి, మళ్ళీ దేవుడికి పూజ చేస్తాం. పాస్పోర్ట్లు కావాలి మాకు, ఇది కావాలి, ప్రమోషన్స్ కావాలి, 2 ఫోటోలు పెట్టుకో. పొద్దున్న లేవగానే వాళ్ళని తలుచుకుంటా. ఫస్ట్ నిద్ర లేవగానే వాళ్ళిద్దరిని తలుచుకొని, తర్వాత సాయిరామ్ అనుకుంటా, తర్వాత జంజాల గారిని తెలుసుకుంటా, తర్వాత డే స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అని. మదర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ప్రేమ సంఖ్యలో కరెక్ట్ 17 నూనె మీసాలు రోజుకు 2 సార్లు షేవ్ చేసేవాడిని. ఎందుకంటే కొంచెం ఏపుగా రావాలని, మనకి ఏవో మెడిసిన్స్ అవి పూసుకుని అలా వచ్చింది. అంటే హీరో అవ్వాలంటే అప్పట్లో రామారావు నాగేశ్వర పెద్దవాళ్ళు ఎవరు లేరు. అంటే అలా ఇది ప్రేమ సంఖ్యలో, దీంట్లో మా ఫాదర్ జగ్గయ్య గారు దాంట్లో ప్రేమ సంఖ్యలో తిరుగుతూ ఉంటాడు ఈ ఫోటోని చూసి. సో ఆ ఫోటో ఇది, అది అలాగా ఇది 1981లో తీసిన ఫోటో. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్. ఇప్పటికి 50 years అయిపోయింది, 40 years ఓల్డ్ ఫోటో. నాకు లైఫ్లో మర్చిపోయిన ఫోటో. అప్పట్లో ఇంత పెద్ద బ్లూ అప్ అంటే చాలా అంత అందం కూడా సార్. అమ్మలాగే ముక్కు కానీ కళ్ళు అన్నీ కూడా చాలు. ఇక్కడ స్టార్ట్ అయింది, అలా 50 years వెళ్ళిపోయింది. విజయ్ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. అంటే జంజాల గారిని ఇక్కడ నా పర్సనల్ డబ్బింగ్స్ అన్ని ఇక్కడే చెప్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లగ్జూరియస్ థియేటర్. అంటే యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలని నా ఫీలింగ్. ఎవరు చెప్పినా కూడా అందరూ చాలామంది ఇక్కడ బిజీ ఎంత ఎక్కువ చెప్తుంటారు. సో ఇదేంటంటే జంజాల గారిని రోజు 10 మంది పేరు తలుచుకోవాలి. అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు అందరు, అది వేరే విషయం. ఆయన పేరు 10 చోట్ల మోగాలని జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. దానికి బోర్డు కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ది ఆడిటోరియం. చెప్పే అవకాశం వచ్చింది సార్. చెప్పావా? మూవీకి చెప్పాను. నైస్. సో నా ప్రైవేట్ థియేటర్ కూడా, ఫిల్మ్స్ అన్ని ఇక్కడ వాచ్ చేస్తాను. మై ప్రైవేట్ థియేటర్. ఇక్కడే కృష్ణ గారు, విజయ్ గారు అంతా కూడా ఇక్కడే కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. సో మై కన్సోల్, కన్సోల్. ఇది గురు జంజాల, ద మ్యాన్ హూ టాట్ మీ సినిమా. గురూజీ హాస్యమం బ్రహ్మ డాక్టర్ శ్రీ జంజాల గారు.
జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ కృష్ణ గారు ఓపెన్ చేశారు. ఓకే. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ చేత ఓపెన్ చేశారు. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ ఓపెన్ చేశారు. ఇట్స్ మై మెమరీ ఆఫ్ మై గురు, మాతపిత గురుదేవ్. మీ ఇంట్లో ప్రతి కార్నరు, ప్రతి గోడ, ప్రతి ఇంచు కూడా గ్రాటిట్యూడ్ అని పలుకుతున్నట్టుంది సార్. అది లేకపోతే మనిషిగా బతకలేదు. కరెక్ట్ సార్. నన్ను పొగరబోతు అంటారు చాలామంది. పొగరు ఎందుకు వస్తుందంటే నీ మీద నీకు నమ్మకం ఉంది కదా. అవును సార్, అవును. ఎందుకు మిమ్మల్ని పొగరని అంటారు? మీరు మాట్లాడితే ఇమోషనల్, మీరు హైలీ ఎమోషనల్. తప్పు జరిగితే ఒప్పుకున్నారు. వాడు ఎంత పెద్దవాడన్నా కానీ తప్పు జరిగితే నాకు కరెక్ట్గా అనిపించి నేను చేస్తాను. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, ఇంకొకరి కళ్ళల్లో నాకు. కాబట్టి మా అమ్మ కూడా పొగరమోతే, కృష్ణ గారు కూడా. అందరూ పొగరు ఎప్పుడు వస్తుందంటే మనలో ఒక కన్విక్షన్, ఒక సిన్సియారిటీ, ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు వస్తుంది. సార్ ఒక్కటి మొన్నటి వరకు కూడా నేను విన్నది ఏంటి అంటే, ఎంతవరకు ఇది నిజంగా మీరే చెప్పాలి. కృష్ణ గారు మూవీస్లో ఒక డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు విజయ నిర్మల్ గారు చాలా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఒక దగ్గర నిలబెట్టారు అన్నది. అలా అని అన్నమ్మా. ఎందుకంటే అది ఎక్కడైనా కూడా భార్యాభర్తలు ఎక్కడైనా కూడా పరస్పరం. అది ఇప్పుడు అమ్మ వీకెస్ట్ మూమెంట్లో కూడా దేవదాస్ సినిమా షూటింగ్ చేసి, ఇప్పుడు సొంత సినిమా అప్పట్లో ఏదో ఇష్యూస్ అయినాయి దాని మీద. అది రిలీజ్ అయినప్పుడు చాలా నష్టపోయాం. అమ్మకి జీరోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ మా ఎదురిల్లు ఇంకొంచెం చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణ గారు మదర్ వచ్చి తను ఆ ఇంట్లో పెడతావా, తను ఇక్కడే ఉండాలంటే కృష్ణ గారు అదే ఇల్లు అక్కడే ఉండి అలా కాపాడారు మదర్ని. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఏంటమ్మా? ఇజ్ ఇట్ అబౌట్ పార్టీయింగ్ ఆర్ ఇజ్ ఇట్ అబౌట్ ఫెస్టివల్స్? ఎస్, ఫెస్టివల్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయాలి. అది ఇల్లంతా ఫెస్టివల్సే ఉండేది, మళ్ళీ వస్తుంది. బట్ ఒక మగవాడు ప్రతి వాడు ఫేస్ చేస్తాడు ఒక టైంలో. ఆ పక్కన చేపట్టుకుని నిలబడుతుంది అదే భార్య. కాబట్టి అంతే. కృష్ణ గారు ఇస్ ఎ లెజెండ్. ఆయన నిలబడకపోతే మదర్ లేదు. అదేవిధంగా మదర్ కూడా అంతే గట్టిగా నిలబడింది ఆయనకి. అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. అప్స్ అండ్ డౌన్ సినిమా వాళ్ళకి, పొలిటీషియన్స్ కాబట్టి ఎవరికి వస్తుంది? మాకే వస్తాయి, మనకే వస్తాయి. కాబట్టి అది ఫేస్ చేసాం. యాజ్ ఫిలిం ఫ్యామిలీగా, యాజ్ యాక్టర్స్గా, యాజ్ ప్రొడ్యూసర్స్గా ఫేస్ చేసి మళ్ళీ ఇంతకు తీసుకొచ్చారు కదా. దట్స్ ఇట్. ఇవాళ నేను ఐ మేడ్ మై ఓన్ ప్రాపర్టీస్. నా కష్టపడ్డాను. నేను అమ్మ చేసిన వాళ్ళు చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి. అది అలాగే పిల్లలకి ఉంచేసాను. అవన్నీ లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్. వాట్ ఐఎమ్ ఎర్నింగ్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో అన్నీ కలిపి 10 మందికి మంచి చేయాలి. ఇప్పటికీ నేను మా మెంబర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి చెప్పను. నేను పెద్ద పబ్లిసిటీ ఉండదు. ఐ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ త్రూ మై ట్రస్ట్ కళాకారులకి. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. మాతో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేశారు మీరు. దట్స్ గ్రేట్. మీరు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, బట్ స్టిల్ యూ గేవ్ అస్ టైమ్ అండ్ యూ గేవ్ మీ టైమ్. అండ్ చాలా మందికి చూపించినవి నాకు చూపించారు. మీ ఇంట్లో పర్సనల్ స్పేస్ కూడా చూపించారు కృష్ణ గారిది, విజయ నిర్మల్ గారిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మా. మీరు ఈ ఇంటర్వ్యూ అన్నప్పుడే నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఇవన్నీ ఎవరితో. మదర్స్ డే సందర్భంగా, మదర్స్ డే ఇస్ వన్ ఆఫ్ మై, ఈ చాక్లెట్ డే, కాఫీ డే కూడా వచ్చేసినాయి అన్నీ. బట్ మదర్స్ డే అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మదర్స్ డే రోజు ఇంత అద్భుతమైన ఇది, ఐ నో యూ విల్ sail it through beautifully as an anchor, and iDream is a very popular channel. So I thought this is the right platform to speak about this. So నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఫ్యాంటాస్టిక్ లిస్టింగ్.